అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. లక్ష్మీనారాయణల దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. జాతక చక్రంలో బుధగ్రహం నీచత్వం పడితే మనకి కొన్ని రకాలైనటువంటి చెడు ఫలితాలు వస్తాయి. మనకి ముఖ్యంగా ఏదైనా మంచి జరగాలి అంటే ఖచ్చితంగా బాగుండవలసినటువంటి గ్రహాలు ఏంటంటే రాహువు, శనేశ్వరుడు, సూర్యుడు, బుధుడు. ఈ నలుగురు మనకి చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు. దాంతోపాటు గురుబలం కూడా మనకి బాగుండాలి. ఇవి బాగుంటే చాలు, మిగతా గ్రహాలు కొంచెం వీక్గా ఉన్నా కూడా ఇవి డామినేట్ చేసేస్తాయి. మరి మన జాతకంలోనే బుధగ్రహం నీచంలో పడిపోతే, బుధగ్రహం బలం కోల్పోతే, అది కూడా సూర్యగ్రహంతో అస్తంగత్వంలో ఉంటే, సూర్యునితో అస్తంగత్వం చెందినప్పుడే, మరి అలా చెందినప్పుడు బుధుడు తన యొక్క బలాన్ని కోల్పోతాడు. తన బలాన్ని ఎప్పుడైతే కోల్పోయాడో చెడు ఫలితాలు ఇస్తాడు. మనకి జీవితంలో కొన్ని చెడు ఫలితాలు వచ్చినప్పుడు అది మనం దీనిలా ఇది కూడా ఒక కారణంగా మనం తీసుకోవచ్చు. అయితే మరి దోష నివారణకి ఏం చేయాలి? బుధగ్రహానికి అధిపతి విష్ణుమూర్తి. అందుకని ఎప్పుడూ కూడా మీరు విష్ణు సహస్రనామాలు చదివినా, విష్ణు సహస్రనామాలు చదవడం రాకపోతే విన్నా చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. అంతేకాదు, మీరు పూర్తిగా కూడా పూజ అయిపోయాక ఒక ప్రత్యేకమైనటువంటి నైవేద్యాన్ని విష్ణువుకి గనక సమర్పించినట్లయితే అది చాలా రకాలైనటువంటి దోషాలని పోగొడుతుంది. మనకి మామూలుగా చూడండి, ఆదివారము, మంగళవారము కొన్ని రోజులలో రాగి పాత్రను ఉపయోగిస్తాం. రాగి దీపారాధన కుందులు ఉపయోగించాలి. ఇంట్లో కూడా మనకి రాగి సీసాలో నీళ్లు పట్టుకుని తాగడం, అలాగే రాగి గ్లాసులు ఉపయోగించడం, అలాగా రాగిని ఎక్కువగా ఉపయోగిస్తే ఎందుకంటే శరీరంలో దృఢత్వం కోసం, మలినాలు పోయి నెగిటివ్ ఎనర్జీ పోవడం కోసం. అలాగే విష్ణువుకి ఈ ప్రత్యేకమైనటువంటి మంత్రం చెప్పి ఆ రాగి పాత్రలో కనుక నైవేద్యం పెట్టినట్లయితే ఆ రాగి పాత్రలో పెట్టిన నైవేద్యానికి విష్ణువు చాలా సంతోషిస్తాడు. అసలు ఎందుకు రాగి పాత్రలో నైవేద్యాన్ని విష్ణువు ప్రీతికరంగా భావిస్తాడు? అసలు రాగి పాత్రలో ఏ నైవేద్యాన్ని ఎక్కువ విష్ణువు ఇష్టపడతాడు అన్నది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి ఈ కథ ఏంటంటే, పూర్వం గుడాకేశుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. కానీ ఆయన పుట్టుకతో రాక్షసుడు అయినప్పటికీ కూడా విష్ణు భక్తి చాలా ఎక్కువ ఉండేటటువంటి వాడు. అందుకని సర్వకాల సర్వావస్థలందు కూడా దైవ చింతనలోనే కాలాన్ని గడుపుతూ ఉండేవాడు. అలా గుడాకేశుడు నిత్యము కూడా విష్ణువు యొక్క నామాన్ని స్మరిస్తూ, జపిస్తూ ధర్మ కార్యాలను నిర్వర్తిస్తూ ఉండేవాడు. సరే, ఒకసారి ఆ రాక్షసుడికి విష్ణువుని గురించి తపస్సు చేయాలనిపించింది. ఆ తపస్సు 1 సంవత్సరము, 2 సంవత్సరాలు కాదు, 16,000 సంవత్సరాల పాటు తపస్సు చేస్తే ఆ తపస్సుకు మెచ్చి విష్ణువు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అంటే వెంటనే ఆయన ఏవేవో వరాలు కోరుకోవాలి కదా! అలా ఏం కోరుకోలేదు. ఏమడిగారంటే, తనకి గనక ఎప్పుడు సర్వకాల సర్వావస్థలయందు కూడా దైవ ధ్యానంలో గడపాలి. అది కూడా విష్ణువు యొక్క ధ్యానంలో గడపాలి. నీ పాద పద్మాలయందు భక్తి కలిగి ఉండాలి. అంతేకాదు, ఒకవేళ నాకు మరణం ఆసన్నమైతే అది నీ చేతిలో ఉన్నటువంటి విష్ణు చక్రం చేతిలోనే నా మరణం సంభవించాలి తప్పితే ఇంకో రకంగా నాకు మరణం రాకూడదు. నేను మరణించాక అప్పుడు ఈ శరీరం అంతా కూడా రాగి లోహంగా మారిపోవాలి అని చెప్పి వరం అడిగాడు. ఆ వరాన్ని ఇచ్చేశాడు. విష్ణువేమో అంతర్ధానం అయిపోయారు. కొన్ని వేల సంవత్సరాల పాటు విష్ణువు యొక్క ధ్యానంలో, విష్ణు భక్తిలో పూర్తిగా మునిగిపోయాడు. చివరికి తనకి ఎప్పుడో అప్పుడు మరణం సంభవించక తప్పదు కదా! అలా మరణం సంభవించినటువంటి సమయంలో వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు ఆ రాక్షసుని కోరిక మేరకు విష్ణువే ఒక మధ్యాహ్న సమయంలో తన విష్ణు చక్రాన్ని ప్రయోగించి ఆ గుడాకేశుడి యొక్క తలని ఖండించాడు. వెంటనే ఆ మాంసం అంతా కూడా, ఆ గుడాకేశుడి శరీరంలో ఉన్నటువంటి మాంసం అంతా కూడా ఒక రాగి ముద్దలాగా మారిపోయింది. శరీరం రాగి పాత్ర అయిపోయింది. మలినాలు, ఎముకలు అవన్నీ కూడా వెండిలాగాను, కంచుగాను మారిపోయాయి అన్నమాట. అలాగే ఈ ఎప్పుడైతే ఈ శరీరము రాగి పాత్రగా అయిపోయిందో ఆ పాత్రలో విష్ణు నైవేద్యాన్ని తీసుకుంటాను. ఎవరైతే ఈ రాగి పాత్రలో నాకు నైవేద్యం సమర్పిస్తారో వాళ్ళకి గత జన్మలో చేసిన పాపాలన్నీ పోతాయి. అంతేకాదు, ఈ రాగి పాత్రలోని నైవేద్యంలో ఎన్ని మెతుకులైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాల పాటు ఆ నైవేద్యాన్ని పెట్టిన భక్తుడు వైకుంఠంలో ఉంటాడు అని చెప్పి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వరం ఇచ్చాడనమాట. కాబట్టి విష్ణుమూర్తికి రాగి పాత్రలో నైవేద్యం అంటే అంత ప్రీతి పాత్రం. అందుకనే చూడండి, సత్యనారాయణ స్వామికి ఎర్ర గోధుమ నూకతో మనం ప్రసాదం అంటే ఇష్టం. అదే మనం ప్రసాదంగా తీసుకుంటూ ఉంటాం. పరమశివుడికి
చిమ్మిలి ఇష్టం, గణపతికి కుడుములు ఇష్టం, లక్ష్మీదేవికి పానకం అంటే చాలా ఇష్టం, అలాగే మన లలితా పరమేశ్వరికి క్షీరాన్నం అంటే చాలా ఇష్టం, పులిహోర ఇష్టం, కృష్ణుడికి అటుకులు బెల్లం అంటే ఇష్టం. అలాగా ఒక్కొక్క దేవతా స్వరూపానికి ఒక్కొక్క నైవేద్యం ఇష్టం. ఆ నైవేద్యం వెనకాల ఉన్నటువంటి సైన్స్ ఏంటంటే అవన్నీ కూడా మనకు ఆరోగ్యాన్ని, ఆయుష్ని, ఆనందాన్ని ఇవ్వడమే. అది మనం స్వీకరిస్తే మనకి ఆ ప్రసాదం నుంచి అనంతమైనటువంటి శక్తి లభించడం, మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోవడమే. కాబట్టి ఎవరైనా సరే బుధగ్రహం సూర్యునితో అస్తంగత్వం చెందినప్పుడు బుధగ్రహ దోషం వస్తుంది కాబట్టి విష్ణు సహస్రనామాలు చదువుతూ ఓం విశ్వస్మై నమః అన్న నామమంత్రాన్ని సర్వకాల సర్వావస్థలందు జపిస్తూ రాగి పాత్రలో మీరు ఏ నైవేద్యం పెట్టాలంటే పాలు బెల్లం ముక్క కావచ్చు, అటుకులు కావచ్చు, వెన్నపూస కావచ్చు, పులిహోర కావచ్చు, ఏ నైవేద్యమైనా సరే రాగి పాత్రలో విష్ణువుకి మీరు సమర్పణ చెయ్యండి. అలా చేస్తే ఖచ్చితంగా ఈ బుధగ్రహం వల్ల ఏర్పడే చెడు ఫలితాలన్నీ కూడా పోతాయి. లోకా సమస్త సుఖినో భవంతు. మరి